థింకింగ్ చేస్తే పర్వాలేదు, కానీ ఓవర్ థింకింగ్ చేస్తేనే ప్రమాదం ఉంటుంది. ప్రతి మనిషి ఏదో ఉద్ధరించినట్టు ఏదో ఒకటి ఆలోచిస్తూ పోతూ ఉంటాడు. దానికి ఫుల్ స్టాప్ కామాలు ఏముండవు, దానికి అంతం కూడా ఉండదు. మన లైఫ్కి ఒక రిథం ఉంటుంది. ఓవర్ థింకింగ్ అనేది ఆ రిథంని ఆపుతుంది. మన లైఫ్లో ప్రతి దాన్ని పట్టుకొని కూర్చుంటే మన ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి, బుర్ర పాడైపోతుంది. అందుకే కొన్ని సందర్భాలలో వదలాల్సిన విషయాల్ని పూర్తిగా వదిలేయాలి. అప్పుడు మనకు మనశ్శాంతి దొరుకుతుంది, అతి ఆలోచన కూడా తగ్గుతుంది. అయితే ఆలోచనల్ని పట్టుకొని ఉండాలా లేదా ఆలోచనల్ని వదిలిపెట్టాలా? పట్టుకుంటే ఎలాంటి ప్రమాదాలను ఆహ్వానిస్తాం, వదిలేస్తే ఎలాంటి సంతోషాలను పొందుకుంటాం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మన జీవితంలో చాలా ముఖ్యమైన డెసిషన్స్ అనేవి ఉంటాయి. మన జీవితాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి నిర్ణయాల కోసం ఎక్కువ ఆలోచించినా పర్వాలేదు. ఎందుకంటే ఇవన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి. కానీ మనం చేసేది కొన్ని విషయాల్లో ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్కి డెఫినేషన్ ఏంటంటే, చిన్న చిన్న విషయాల కోసం ఎప్పుడైతే ఎక్కువగా మెంటల్ ఎనర్జీని వాడుతామో అది ఓవర్ థింకింగ్. ఇలా మనం అతిగా ఆలోచిస్తున్నప్పుడు మన మానసిక శ్రమ మొత్తం మన లైఫ్లో అనవసరమైన విషయాల కోసం వాడేస్తాం. దీనివల్ల మన లైఫ్లో ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చినప్పుడు పూర్తిగా మన శక్తి చాలదు, ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేం. అనవసరమైన విషయాలంటే గతంలో మునిగి తేలడం, దాన్ని తవ్వి వెలికి తీయడం, దాని గురించే పదే పదే ఆలోచించి బాధపడడం. ఈరోజు ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియని దానికోసం రోజంతా బాధపడి కూర్చోవడం. ఏం బట్టలు వేసుకోవాలి, వాళ్ళకి కారు ఉంది, వీళ్ళకి కారు ఉంది, మనకేం లేదు, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు. ఇలా చేయడం వలన మిమ్మల్ని మీరు మొదటగా ఒక ప్రశ్న అడుక్కోవాలి. అదేంటంటే, దీనివల్ల నాకు ఏమైనా ప్రయోజనం ఉందా, నేను ఏమైనా సాధించగలనా అని. ఉపయోగపడే విషయాల మీద ఇదే ఓవర్ థింకింగ్ చేసుంటే ఎప్పుడో బాగుపడేవారు, మీ జీవితాన్ని ఒక ఎత్తైన స్థితిలో ఉంచుకునేవారు. అందుకే మీకు ఒక చిన్న కథ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటో వినేయండి. ఒక ఆశ్రమంలో ఒక సన్యాసి తన గురువుని ఇలా అడిగాడు, నా మైండ్ అంతా కూడా ఆలోచనలతో నిండిపోయింది, నా తలలో ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి, నాకు మనశ్శాంతి అనేది కరువైంది, నాకు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు, అందుకే మీరే నాకు సహాయం చేయాలని వేడుకొన్నాడు. అప్పుడు ఆ గురువు ఆ సన్యాసికి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక వేటగాడు అడవిలోకి వేటకు వెళ్ళాడు. అయితే ఆ వేటగాడికి అనుకోకుండా ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి అతడి మెడకు గుచ్చుకుంది. అయితే ఆ వేటగాడు వెంటనే వైద్యం చేయించుకోకుండా ఆ బాణం ఎవడు వేశాడని ఆరా తీస్తున్నాడు. ఆ బాణం ఎంత పొడవు ఉంది, ఎలాంటి కలర్లో ఉంది అని తన సమయాన్ని వృధా చేస్తున్నాడు. తాను ఇలాంటి అనవసరమైన ప్రశ్నల మీద సమయం పెట్టడం వల్ల ఆ బాణానికి ఉన్న విషం ఒళ్ళంతా వ్యాపించి చనిపోయాడు. ఇదే విధంగా అతి ఆలోచన అనేది అనవసరమైన పనుల మీద ఆలోచనలు ఉంచి సమయం వృధా అయ్యేలా చేస్తుంది. దీనివల్ల అవసరమైన అసలైన పనులన్నీ చేయడం మానేస్తాం, తరువాత దానివల్ల బాధపడతాం. చివరికి ఆ గురువు ఏం చెప్పాడంటే, అతి ఆలోచనల నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడున్న స్థితి మీద మనం ఫోకస్ పెట్టాలి. అక్కడ ఉన్న వేటగాడు ముందు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. కానీ అలా చేయాలంటే అతడు అనవసరమైన వాటి మీద తన బుర్రను పెట్టకూడదు. మీరు కూడా అంతే, మీకు కావలసిన దాని మీద మాత్రమే మీ మైండ్ను ఉంచండి. అనవసరమైన విషయాల మీద మీ బుర్రను పెట్టి సమయాన్ని వృధా చేయొద్దు. మనం చేయాల్సిన పని మనం చేయాలి, అప్పుడే మనకు మనశ్శాంతి దొరుకుతుంది, అతి ఆలోచన నుంచి విముక్తి లభిస్తుందని ఆ గురువు చెప్పాడు. ఈ కథలో ఉన్న వేటగాడు ఎలాంటివాడో మనం కూడా అంతే. ముఖ్యంగా ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన కంటే ఏదో చేయాలని, చేయాల్సిన పనిని పక్కన పెట్టుకొని కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఏదో ఒకటి చేసేద్దామని. ఒక నిజం చెప్పాలంటే సమస్యలకు ఎన్నో రకాల పరిష్కారాలు ఉంటాయి. నువ్వు అతి ఆలోచన ఆపుకుంటే అవి బయటపడతాయి. అతిగా ఆలోచించడం వల్ల ఎనాలిసిస్ పెరాలిసిస్ వచ్చేస్తాయి. ఎనాలిసిస్ పెరాలిసిస్ అంటే ఒక లూప్ ఆఫ్ థాట్స్లో చిక్కుకుపోవడం, పదే పదే ఆలోచించడం, పదే పదే అదే మాట్లాడడం. ఈ థాట్స్ని ప్రజెంట్లో ఉంచితేనే మీ థాట్స్ మీద మీకు కంట్రోల్ ఉన్నట్లు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పాస్ట్ని మనం మార్చలేం, కానీ
మనకు గతంలో కలిగిన బాధ మళ్ళీ రాకుండా చేసుకోగలం. మనం గతంలో నేర్చుకున్న విషయాలను మనకు అనుకూలంగా చేంజ్ చేసుకోవచ్చు. పాస్ట్ అనేది ఏదో ఒకటి మనకు నేర్పించడానికి ఉంటుంది. పాస్ట్కి ఉన్న పర్పస్ నా దగ్గర నేర్చుకో, ఇది ఒక్కటి మాత్రమే. మీరు ఒకవేళ ఏదైనా పోగొట్టుకున్నా మీరు పాస్ట్ నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకున్నట్టే. గతం అనేది పాఠాలు నేర్పించడానికి మాత్రమే కానీ తప్పులను ఎంచడానికి కాదు. మీకు గతం గురించి ఆలోచనలు వచ్చినప్పుడు ఏదైతే అయిందని పాస్ట్ ఇచ్చిన మెసేజ్తో ప్రజెంట్ ఎలా బెటర్ చేసుకోవాలని ఆలోచించండి. ప్రజెంట్లో బ్రతకడం అనేది మీ అల్టిమేట్ ఎయిమ్గా మారాలి. పాస్ట్ నుంచి మీరు ఫ్రీ అయ్యాక ఫ్యూచర్ గురించి ఆలోచించే ముందు నేను చేసే ఆలోచనల మీద నా ఫ్యూచర్ డిపెండ్ అయ్యిందని ఆలోచించండి. ఆలోచిస్తే ఫ్యూచర్ అనేది చేంజ్ అవ్వదు, కానీ పాస్ట్ ఇచ్చే లెసన్స్తో ప్రజెంట్ని చేంజ్ చేసినప్పుడే ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. మిమ్మల్ని మీరు పాస్ట్ అండ్ ఫ్యూచర్ నుంచి ఫ్రీ చేసుకుంటే మీరు ఓవర్ థింకింగ్ నుంచి బేసిక్ లెవెల్లో ఫ్రీ అయినట్లే. ఇప్పుడు ఇదే కాకుండా ఎప్పుడైనా ఒక ఆలోచన గురించి ఆలోచించినప్పుడు టెన్షన్గా ఉంటే మాన్యువల్గా ఒక డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేయండి. ఉదాహరణకు మీరు కొంచెం సేపు బ్రేక్ తీసుకొని బయటికి వెళ్ళడం, లేదా వీకెండ్లో ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళడం, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఇలాంటివన్నీ చేయొచ్చు. మీరు చేసే ప్రతి పనిలో ఎంజాయ్ని అలవాటు చేసుకోండి. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ పాస్ట్. మీ గతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాల గురించి ఆలోచించినప్పుడు మీరు ఓవర్ థింకింగ్కి గురవుతారు. ఎప్పుడైతే మీరు మీ గతంలో జరిగే చెడు విషయాలను మర్చిపోయి ఫ్యూచర్లో జరిగే విషయాల గురించి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారో ఆ క్షణం నుంచి మీలో మిమ్మల్ని హ్యాపీగా ఉంచే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతాయి. స్లోగా మీ బ్రెయిన్ అనేది ఓవర్ థింకింగ్ నుంచి బయటపడటం స్టార్ట్ అవుతుంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది, కానీ ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం వల్ల మీ ప్రశాంతతను కోల్పోతారు. ఇతరులు మీ గురించి ఏమైనా నెగిటివ్గా అనుకుంటున్నారేమో అని మీరు నెగిటివ్గా ఆలోచిస్తే మీ ప్రశాంతతని మీరే కోల్పోతారు. అందుకే మీరెప్పుడు ఇతరుల ఫీలింగ్స్ గురించి ఆలోచించకుండా మీకు నచ్చిన విధంగా ఉన్నారా లేరా అని మాత్రమే ఆలోచించండి. మీరేమైనా తప్పు చేస్తే మీ ఫ్యామిలీ వాళ్ళు మీ తప్పుని మీకు తెలియచేస్తారు. అందుకే ఎదుటి వాళ్ళు చెప్పే వరకు మన వాళ్ళు చూస్తూ ఉండరు. మీ గురించి ఎవరేమనుకుంటున్నారో అని ఆపేసి మీ ఫ్యామిలీ ఏమనుకుంటున్నారో ఒకసారి అడగండి. అతిగా ఆలోచించడం ఎలా ఆపాలో తెలుసుకోవడానికి ఈ క్షణంలో జీవించడం చాలా అవసరం. మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనే పని మీద ఫోకస్ చేయండి. అంటే మీరు వర్క్ చేస్తే వర్క్ మీద ఫోకస్ చేయండి. టీవీ చూసినా, మ్యూజిక్ విన్నా, మీరు ఏం చేసినా దాని మీద ఫోకస్ చేయడం మంచిది. మీరు చేసే దాని మీద ఫోకస్ తప్పితే డీప్గా బ్రీత్ తీసుకోండి. మళ్ళీ మీ బ్రెయిన్ ఫోకస్డ్గా వర్క్ చేస్తుంది. ఇలా ప్రజెంట్ మూమెంట్లో ఉండటం వల్ల మీరు బిజీగా ఉంటారు, కాబట్టి దేని గురించి ఆలోచించరు. మీరు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఆందోళన నుంచి ఆనందంగా జీవించడానికి మంచి మంచి పుస్తకాలు చదవడం చాలా మంచిది. తరువాత మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే చిన్న ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఫీల్ అవ్వడం కానీ, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అవ్వడం, వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ డేస్ లేవని, ఉన్న రోజులే మనవని అనుకొని ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాలి. మీరు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అసలు మీ ప్రాబ్లంకి ఈ భూమి మీద సొల్యూషన్ ఉందా లేదా అని ఆలోచించండి. కానీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలో దాని మీదే ఫోకస్ పెట్టండి. దెబ్బకు సగం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అవేంటంటే, నేను ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాను, ఒక విషయం గురించి ఎంత సమయం ఆలోచిస్తున్నాను, ఇలా ఎక్కువగా ఆలోచించకూడదంటే నేను ఏం చేయాలి. ఈ ప్రశ్నలకు, మీ ప్రాబ్లమ్స్కు అనుగుణంగా మీ సమాధానాన్ని రాసుకోండి. మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానని మీకే అర్థమవుతుంది. ఒకరోజు బుద్ధుడిని తన శిష్యుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు, నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తావో దాని గురించి ఆలోచించిన ఆపేస్తే చాలు, కాస్త సమయం తర్వాత మనసు ప్రశాంతంగా మారుతుందని బుద్ధుడు చెప్పడం జరిగింది. సింపుల్గా అన్నీ ఆలోచించడం ఆపేసి మీకు నచ్చిన మ్యూజిక్ వినండి, మెడిటేషన్ చేయండి, మంచి మంచి అఫర్మేషన్స్ని రిపీటెడ్గా చెప్పుకోండి. నెగిటివ్ ఆలోచనల వైపు మీ మనసు తిరిగితే మళ్ళీ మంచి ఆలోచనల వైపు మళ్లించండి. ప్రశాంతంగా ఉండాలని దృఢ నిశ్చయం కలిగించుకోండి. బలమైన దృఢమైన సంకల్పం కలిగిన వాడు
ఎల్లప్పుడూ సంతోషంగా ప్రశాంతంగా ఉంటాడు. అందుకే పదే పదే మంచినే ఆలోచించండి, మంచిని నెమరు వేసుకోండి. అందమైన అద్భుతమైన జీవితం మన ముందరే ఉంది, కానీ దాన్ని సంపాదించే మార్గం తెలియక సతమతమవుతున్నారు చాలామంది. నిజంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పాటించి ఆలోచించగలిగితే మీ మనసు మీ చేతిలో ఉన్నట్టే, ప్రశాంతమైన జీవితాన్ని మీరు సొంతం చేసుకున్నట్టే. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.